వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఢిల్లీ కేంద్రంగా ఉగ్రవాదులు భారీ కుట్ర చేశారు. ఎర్రకోట దగ్గరే పేలుళ్లకు ప్లాన్ వేశారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల్లోనే ముంబై టెర్రరిస్టుల తరహాలో దాడులు చేయాలని అనుకున్నారు. కానీ భద్రత కట్టుదిట్టంగా ఉండటంతో వెనక్కి తగ్గారు ఉమర్ నబీ గ్యాంగ్. ఈ పేలుళ్ల కోసమే ఎర్రకోట దగ్గర పదే రెక్కీ చేశారు కూడా. తాజాగా ఎర్రకోట దగ్గర పేలుడు ఆత్మాహుతి దాడిగా గుర్తించారు ఎన్ఐఏ అధికారులు. కారులో ఉన్న డాక్టర్ ఉమర్ నబీనే పేలుడుకు పాల్పడ్డాడు. DNA రిపోర్ట్ లో కూడా ఇది క్లియర్ గా బయటపడింది. వచ్చే నెల డిసెంబర్ 6న పేలుళ్లకు మరో పన్నాగం పన్నినట్టు తాజాగా దర్యాప్తులో బయటపడింది. ఎర్రకోటతో పాటు ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం కూడా ఉగ్రవాదుల టార్గెట్ లో ఉన్నట్టు గుర్తించారు. అయితే కాకపోతే దర్యాప్తు సంస్థలు ముందు అప్రమత్తం కావడంతో పెను విధ్వంసం తప్పిందని అనుకుంటున్నారు. ఇప్పటికే ఢిల్లీని జల్లెడ పడుతున్నారు. ఇక దేశంలో ఎంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారు, ఢిల్లీలో ఎంతమంది నక్కి ఉన్నారు, స్లీపర్ సెల్స్ ను పట్టుకోవడంలో సవాళ్లేంటి అనేది ఇప్పుడు చర్చగా మారింది. ఢిల్లీ కేంద్రంగా ఉగ్రవాదులు భారీ కుట్ర చేశారు. ఎర్రకోట దగ్గరే పేలుళ్లకు ప్లాన్ వేశారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల్లోనే ముంబై టెర్రరిస్టుల తరహాలో దాడులు చేయాలంటూ కూడా అనుకున్నారు. కాకపోతే భద్రత కట్టుదిట్టంగా ఉండటంతో వెనక్కి తగ్గారు ఉమర్ నబీ గ్యాంగ్. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మనం చూసుకున్నట్లయితే మన దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఈ స్లీపర్ సెల్స్ అనే వాళ్ళు ప్రతి ఏరియాలో కూడా దాక్కుని ఉన్నారు. మరి వారిని వెలికి తీసి వాళ్ళకి అడ్డుకట్ట వేయడం అనేది ఏ విధంగా ఉండబోతుంది? సాయి సుధా, గుడ్ ఆఫ్టర్నూన్. ఎన్ఐఏ అధికారులు చాలా కీలకంగా దీంట్లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఏ ఒక్క క్లూను కూడా వదిలేయకుండా పూర్తిగా అన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే డాక్టర్ షాహిల్ విషయం కానీ, లేదంటే అరెస్ట్ అయినటువంటి 5 డాక్టర్ల విషయం కానీ, డాక్టర్ ఉమర్ నబీ విషయంలో జరిగినటువంటి వివరాలు కానీ, అంతకుముందు అరెస్ట్ అయినటువంటి ముజ్మిల్ కానీ, అంతకుముందు అరెస్ట్ అయినటువంటి ఆదిల్ కానీ, సో వీళ్ళందరికీ కెప్టెన్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అన్నది కూడా తీస్తున్నారు. ఓవరాల్ గా మసూద్ అజర్ దీని వెనకాల ఉన్నారు, జైషే మహమ్మద్ దీని వెనకాల ఉన్నారు. డైరెక్ట్ గా జైషే మహమ్మద్ తోటే సంబంధాలు ఉన్నాయి. మసూద్ అజర్ సోదరి అంతా ఉమెన్ వింగ్ నడిపిస్తుంది, మహిళలను అడ్డు పెట్టుకొని. సో భారతదేశం మీద ఒక బయోకెమికల్ వార్, ఒక బ్లాస్టింగ్స్ ప్లాన్ చేయాలని 2 రకాల వ్యూహాత్మకంగా ఉగ్రవాదులు కుట్ర పడింది స్పష్టంగా బయటకు వస్తోంది. సో ఢిల్లీ కేంద్రంగానే ఉగ్ర దాడులు జరిగినాయి స్పష్టంగా తెలుస్తోంది. అయితే వీళ్ళందరూ కూడా ఈ ఉగ్రవాదు అంటే ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉగ్రవాదం అంటే వైట్ కాలర్ టెర్రరిజం కనిపిస్తోంది. చదువుకున్న వాళ్ళు, ఇంటెలిజెన్స్ గా ఉన్న వాళ్ళు, డాక్టర్లు, కెమికల్స్ గురించి తెలిసిన వాళ్ళు, వీళ్ళంతా కూడా. సో ఏదైతే ఈ కెమికల్ ఉన్నారో ఇప్పుడు దొరికినటువంటి ఈ అమోనియం కానీ, నైట్రేట్ కానీ, సో ఈ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి ల్యాబ్ నుంచే దొంగచాటుగా తీసుకొచ్చి సో వీటిని సేకరించేటువంటి పనిలో పడ్డారు. అంటే ఒకటి హాస్పిటల్ నుంచి, కాలేజ్ నుంచి, మిగతాది కొన్ని కొరియర్స్ ఎవరైతున్నారో ఆ కొరియర్స్ కూడా ఉపయోగించుకున్నారు, స్లీపర్ సెల్స్ కూడా ఉపయోగించుకుంటున్నారు. సో దీంట్లో యూనివర్సిటీ ల్యాబ్ లోనే ఈ పేలుడు పదార్థాల పైన కొన్ని ప్రయోగాలు కూడా ప్రయోగించినట్టు కూడా తెలుస్తోంది. దర్యాప్తు సంస్థలు కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. RDX కానీ ఇతర అడ్వాన్స్డ్ మెటీరియల్ పైన కూడా ఈ పరీక్షలు నిర్వహించారా అన్నటువంటి విధంగా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఎన్ఐఏ. ఇప్పటికే దీంట్లో కొంతమందిని తీసుకున్నారు, అదుపులోకి తీసుకున్నారు. మరి ముఖ్యంగా హర్యానాలో ఉన్నటువంటి ఈ ఆల్ఫాలా యూనివర్సిటీ ఏదైతే ఉందో, యూనివర్సిటీ మొత్తంలో రూమ్ నెంబర్ 13 దాంట్లోనే ప్రయోగాలు జరిగాయి. రూమ్ నెంబర్ 13 కేంద్రంగానే జరిగింది. సో ఒక భారీ కుట్రకు తెరలేపారు. సో వాళ్ళు ఒక డేట్ అనుకున్నారు. కొన్ని శివాలయాలు కానీ, అక్కడ ఉన్నటువంటి శివుడి గుడితో పాటు జైన్ మందిర్, ఎర్రకోట లక్ష్యంగా చాలా సార్లు బాంబు దాడులకు ప్రయత్నం చేశారు, బట్ వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు ఒక పానిక్ టైంలో పానిక్ సూసైడ్ బాంబర్ గా దీన్ని చూడొచ్చు. ఈవెన్ అధికారులు కానీ, రిటైర్డ్ ఆర్మీ అధికారులు కానీ అదే చెప్తున్నారు. సో ఇదే యూనివర్సిటీలో వీళ్ళంతా డాక్టర్లుగా ఉన్నారు, పనిచేస్తున్నారు. డాక్టర్ షాహీన్, డాక్టర్ ఉమర్ కూడా ఇందులో ఫ్యాకల్టీలుగా పనిచేస్తున్నారు. సో ఈ ఆత్మాహుతి బాంబర్ గా మారినటువంటి ఉమర్ అంటే దొరికిపోతామేమో, ఎందుకంటే అంతకుముందు ఆదిల్ దొరికారు, అంతకుముందు ముజ్మిల్ దొరికారు. సో ఇక 3000 కిలోల సంబంధించినటువంటి పేలుడు పదార్థాలు దొరికినాయి, తను కూడా దొరికిపోతారన్నటువంటి ఉద్దేశంతో అయితే చావడం లేదంటే చంపడం రెండింటి ధోరణిలోనే ఎర్రకోట దగ్గర చేరుకున్నాడు. ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. కార్ పార్క్ చేసిన తర్వాత
సో కొంత అక్కడ పొల్యూషన్ చెక్ చేసుకోవడమా, లేదంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసుకోవడమా, కార్తో పాటు ఇంకొక 2-3 కార్లు కూడా ఉన్నాయన్నది తెలుస్తోంది. ఒక ఎర్ర కారును కూడా పోలీసులు ఛేదించారు. ఆ కారు కూడా ఒక అనుమానాస్పదంగా ఉంది. అంటే ఒక్క కారే కాదు, దాని వెనకాల ఇంకొక 2-3 కార్లు ఫాలో ఉన్నాయి. సో ఎవరెవరు దీంట్లో ఫాలో అయ్యారు ఏంటి, ఇవన్నీ కూడా ఇంకా బయటకు వస్తున్నాయి. మొత్తానికి ఈ ఆత్మాహుతి బాంబర్ గా మారి డాక్టర్ ఉమర్ కారును పేల్చేశారు. అందులో చనిపోయాడు. ఆ ఉమర్ డిఎన్ఏ టెస్ట్ వాళ్ళ అమ్మకు సంబంధించినటువంటి డిఎన్ఏ శాంపిల్స్ తో పోలిస్తే డాక్టర్ ఉమర్ దీని వెనకాల కారణం, అతను కూడా చనిపోయింది స్పష్టంగా కనిపించింది. రైట్, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు ఆర్మీ అధికారి మనతో పాటు ఉన్నారు, రిటైర్డ్. తో పాటు వీరశేఖర్ గారు కూడా మనకు అమెరికా సేపట్లో జాయిన్ కాబోతున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే. ఒక భారీ కుట్ర భగ్నమైంది అనుకోవచ్చా? సో ఇందాక నేను ఇంకొక ఆర్మీ ఆఫీసర్ తో మాట్లాడిన సందర్భంలో కూడా ఇది జరగడం బాధాకరమే, కానీ చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా చూడాలి, లేదంటే ఇంకా భారీ ప్రమాదం జరిగేది. ఒకేసారి దేశంలో ఢిల్లీ టార్గెట్ గా 5-6 ప్రాంతాల్లో భారీ బ్లాస్ట్లకు ప్లాన్ చేశారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 2900-3000 కిలోల పేలుడు పదార్థాలంటే ఇది ఒక్కసారి సేకరించేది కాదు. ఒక 2 సంవత్సరాల నుంచి సేకరించినటువంటి పదార్థాలు ఒక భారీ ఎక్స్ప్లోజర్ కి ప్లాన్ చేశారు. దట్టు ఆపరేషన్ సింధూర్ కి రియాక్షన్ ఒక గట్టి కౌంటర్ ప్లాన్ చేశారు. అఫ్కోర్స్ మన రియాక్షన్ ఎట్లా ఉంటుంది, బ్రహ్మోస్ ఎట్లా లేస్తాయో తెలిసి కూడా ఉగ్రవాదులకు ఎట్లాంటి కరుడు కట్టినటువంటి తనం ఉంటుందో తెలుసు. సో అదే ఉద్దేశంతో డాక్టర్ షాహీన్ అంటే మహిళలతోటి చేసేటువంటి ప్రయత్నం చేశారా? సో ఏంటి సార్ మీ అనాలిసిస్ ఏంటి, ఎట్లా చూస్తున్నారు ఈ పాయింట్ ని? ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ టెర్రరిస్ట్ గ్రూపులకు గానీ పాకిస్తాన్ కి గానీ చాలా గట్టి దెబ్బ తగిలిందండి. వాళ్ళ అస్తిత్వానికి దెబ్బ తగిలింది. అండ్ జైషే మహమ్మద్ కూడా చాలా కోలుకోలేనటువంటి దెబ్బ తగిలింది. ప్రపంచ దేశాల్లో చులకనైపోయారు. అలాగే వాళ్ళ యొక్క ఐడియాలజీ ఉన్నటువంటి టెర్రరిస్ట్ గ్రూపులు ఏదైతే ఉన్నాయో వాళ్ళలో కూడా చులకనైపోయారు. ముఖ్యంగా ఆసిఫ్ మునీర్ అయితే గనక అపఖ్యాతిని తెచ్చుకున్నాడండి. ఇప్పుడు ఏదో రకంగా భారతదేశాన్ని అంతర్జాతీయంగా వాళ్ళు టెర్రరిజాన్ని ఎదుర్కోలేరు, వాళ్ళ దేశం ఎందుకు పనికిరాదు అనేటువంటి ఒక నీచమైనటువంటి అభిప్రాయాన్ని కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కుట్రలు అనేటువంటివి పన్నారు. అయితే అవర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, నిఘా వర్గాలు ఏదైతే ఉన్నాయో, అలాగే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్లు కానీ, లేకపోతే ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, ఎన్ఐఏ కానీ, వీళ్ళందరూ కూడా చాలా ఎక్సలెంట్ గా విజిలెంట్ గా గత 30 రోజుల్లో దాదాపు ఒక 8 భయంకరమైనటువంటి ఇన్సిడెంట్లని వాళ్ళు అవాయిడ్ చేయించే విధంగా వాళ్ళు పట్టుకున్నారని, అరెస్ట్ చేశారు. 2900 కేజీల ఎక్స్ప్లోజివ్స్ పట్టుకోవడం, 5 కేజీల హెవీ మెటల్ అనేటువంటిది సీజ్ చేయడం, అలాగే 3 ISIS తీవ్రవాదుల్ని గుజరాత్ నుంచి అరెస్ట్ చేయడము, అలాగే తెహరీకి తాలిబాన్ కి చెందినటువంటి లింక్స్ ఉన్నటువంటి వ్యక్తుల్ని 4 అరెస్ట్ చేయడం, మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏదైతే ఉందో పూణేలో ఉన్నటువంటి టెక్కీని ఆల్ ఖైదాతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అరెస్ట్ చేయడం, అలాగే 2 సస్పెక్టెడ్ టెర్రరిస్టులు ISIS తో సంబంధం ఉన్నటువంటి టెర్రరిస్టులని ఢిల్లీ పోలీసులు మనం ఫిదాయిన్ అటాక్స్ చేసేటువంటి వాళ్ళు వీళ్ళని 2 అరెస్ట్ చేయడం, అలాగే మన ఏపీ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూపీ మహారాష్ట్రకు లో ఉన్నటువంటి ఈ టెర్రర్ లింకులు ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం, అలాగే ఈ బబ్బర్ కల్సా అనేటువంటిది పంజాబీ టెర్రరిస్టు లింక్స్ ఉన్నటువంటి మాడ్యూల్ టెర్రరిస్టులు, వీళ్ళు 2 జలంధర్లో అరెస్ట్ చేయడం. ఈ ఇన్సిడెంట్లు అన్ని కనుక చూస్తూ ఉంటే ఒకటే అనిపిస్తుంది, ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశము ఏమాత్రం కూడా టెర్రరిజాన్ని కంట్రోల్ చేయలేకపోయింది అనేటువంటి ఇంప్రెషన్ తీసుకురావడానికి, మన దేశాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి, మన దేశ భద్రత మీదే మన ప్రజలకు అనుమానం కలిగించే విధంగా వాళ్ళు కుట్రలు పన్నడం అనేటువంటి జరిగిందండి. వీళ్ళు గనక నిజంగా వీళ్ళ కుట్రలు గనక కంటిన్యూ అయ్యి ఉంటే జనవరి 26వ తారీఖున జరిగేటువంటి బ్లాస్ట్లు, 24న జరిగేటువంటి బ్లాస్ట్లు చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని కలగజేసేవి, అంతర్జాతీయంగా కూడా అపఖ్యాతి పాలయ్యే వాళ్ళండి. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఫిదాయిన్ అటాక్స్ కానీ, టెర్రరిస్ట్ అటాక్స్ కానీ ఇటు పాకిస్తాన్ నుంచి, అలాగే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థల నుంచి, వీళ్ళందరి నుంచి కూడా ఉంటుంది. జైషే మహమ్మద్ కూడా దీన్ని ప్రకటించింది. కాబట్టి వీళ్ళు ఆపరేషన్ సింధూర్ కి గట్టిగా, అంటే డైరెక్ట్ గా అటాక్ చేయలేదు. పాకిస్తాన్ ఇప్పుడు డైరెక్ట్ గా అటాక్ చేయలేదు. టెర్రరిజం మాడ్యూల్ మార్చుకుంటోంది శ్రీనివాస్ గారు. టెర్రరిజం అనేది మాడ్యూల్ చేంజ్ చేసుకుంటోంది. సో ఒక సామెత ఉంటది, చింత తెచ్చినా గానీ పులుపు సావదు అన్నట్టు. సో ఏదైనా కానీ పాము తన కాటేసే స్వభావాన్ని మాత్రం మర్చిపోదు, దాని గుణం అదే. సో టెర్రరిస్టుల గుణాలు కూడా అదే బయటపడుతూనే ఉంది. సో ఇప్పుడు
అయితే వీళ్ళ దీని మాడ్యూల్ వెనకాల కూడా మొత్తం కూడా ఈ అంటే మాడ్యూల్ డాక్టర్ టెర్రరిజం మాడ్యూల్ వెనకాల కూడా జైష్ మహమ్మద్ స్పాన్సర్డ్ గానే జరిగింది. ఆ లింక్స్ కూడా అటే చూపిస్తున్నాయి. డాక్టర్ షాహీన్ ని విచారిస్తే మొత్తం లింక్స్ మొత్తం జైష్ మహమ్మద్ కి డైరెక్ట్ ఫ్యామిలీతోనే సంబంధాలు ఉన్నాయి స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పుడు రియాక్షన్ ఎట్లా చూడొచ్చు, ఎట్లాంటి రియాక్షన్స్ ఉండొచ్చు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మనం ఎన్ని రోజులు ఈ 2 రోజులు కూడా మనం చూసింది ఇది ఒక ఇండివిజువల్ పర్సన్స్ చేస్తున్నటువంటి అటాక్సా లేకపోతే ఇంటర్నేషనల్ అవుట్ఫిట్ టెర్రరిస్ట్ అవుట్ఫిట్ చేస్తున్నటువంటి అటాక్ అనే దాని మీద కన్ఫర్మేషన్ మనకైతే డౌట్ అయితే ముందే పడ్డాం, కానీ కన్ఫర్మేషన్ రావాల్సి ఉండింది. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది జైషే మహమ్మద్ తో. జైషే మహమ్మద్ అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి ఉగ్రవాద భావాలు ఉన్నటువంటి సంస్థ. అలాగే మౌలానా మసూద్ అజార్ వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా మనం లాస్ట్ టైము ఆపరేషన్ సింధూర్ టైంలో వాళ్ళని చంపడం అంటే ఈ జరిగినటువంటి అటాక్ లో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ చనిపోవడం అనేటువంటిది జరిగింది. ఇవన్నీ కూడా చూస్తే గనక జైషే మహమ్మద్ అనేటువంటిది పగతో రగిలిపోతుందండి. కాబట్టి అది మరిన్ని ఫిదాయిన్ అటాక్స్ అనేటువంటివి చేయడానికి అవకాశం ఉంది. ఈసారి ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు బతిమాలినా సరే వచ్చి బతిమాలినా మళ్ళీ డీజీఎంఓలు ఎంటర్ అవుతారు, డీజీఎంఓలు బతిలాడతారు, లేదంటే సీజ్ ఫైర్ కి మధ్యలో మధ్యవర్తిత్వానికి మధ్య పెత్తనానికి ట్రంప్ తీసుకొస్తారు. ఈ ట్రంప్ దగ్గర ఒకసారి డిస్కస్ చేద్దాం మనం. ఇప్పుడు భారత్ లో ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగినటువంటి పానిక్ అటాక్, పానిక్ సెల్ఫ్ సూసైడ్ అటాక్, అఫ్ కోర్స్ దీని ఆత్మాహుతి దాడి. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే ఇస్లామాబాద్ లో బాంబ్ బ్లాస్టులు జరిగాయి. సో దీని వెనకాల భారత్ ఉంది ఈ దాడుల వెనకాల అన్నది పాకిస్తాన్ నవాజ్ షరీఫ్ చేస్తున్నటువంటి కామెంట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే భారత్ మీద దాడి జరగడం మేము దీన్ని చూస్తాం, ఆలోచిస్తాం, దీన్ని మేము గమనిస్తున్నాం అని చెప్పడం ఒక పాయింట్. అమెరికా నుంచి ఎంబసీ నుంచి వస్తే అదే అమెరికా పాకిస్తాన్ విషయంలో దీని వెనకాల ఎవరున్నా ఖచ్చితంగా వదిలిపెట్టొద్దు, దీన్ని ఇది ఖండించేటువంటి అంశం అని చెప్పేసి పాకిస్తాన్ విషయంలో అమెరికా ఇచ్చేటువంటి రియాక్షన్ స్పష్టంగా కనిపిస్తుంది. సో అమెరికా 2 నాలుకల ధోరణి మళ్ళొకసారి బయటపడ్డది. బట్ పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు ఎట్లా చూడాలి? అమెరికా రియాక్షన్ ఇస్తుందంటే ప్రపంచం మొత్తం కూడా రెస్పాండ్ వింటుంది కదా. సో ఈ పాయింట్ ఎట్లా చూడాలి? అమెరికాని ఎంతవరకు నమ్ముద్ది ప్రపంచం? అమెరికా సంబంధాలు అనేటువంటి ట్రంప్ వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయాయి. అండ్ భారతదేశంతో చాలా డిసప్పాయింటెడ్ గా ఉండడానికి గల కారణం ఏంటి అంటే యాక్చువల్ గా ఆపరేషన్ సింధూర్ ఆపినటువంటి క్రెడిట్ ట్రంప్ కి దక్కాలి అని చెప్పి ఆయన ఆశించాడు. కానీ మనం ఏ మాత్రం కూడా దానికి స్కోప్ అనేటువంటిది ఇవ్వలేదు. దాంతో బాగా డిసప్పాయింటెడ్ గా ఉన్నాడు. రెండోది ఏంటి అంటే భారతదేశం అనేటువంటిది అగ్రరాజ్యమైనటువంటి అమెరికాకి సవాల్ విసరడం ఆయనకి ఏమాత్రం కూడా నచ్చడం లేదు. కాబట్టి మనల్ని కంట్రోల్ చేయాలి అంటే పాకిస్తాన్ ని డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఎంకరేజ్ చేయాలి. కాబట్టి ఇది భారతదేశం యొక్క మొరాలిటీని దెబ్బతీసే విధంగా ఆ యొక్క మోరల్ ఏమంటారు దాన్ని యొక్క మనం ఉండేటువంటి ఆ నైతికత భావం అనేటువంటి దెబ్బతీసే విధంగా వాళ్ళు పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడం అనేటువంటిది శోచనీయమైనటువంటి అంశం అండి. కారణం ఏంటంటే డైరెక్ట్ గా అమెరికా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. మన దగ్గర అటాక్ చేసినప్పుడు వాళ్ళు ఏదైనటువంటి కామెంట్స్ అనేటువంటి స్పష్టంగా చేయడం లేదు. ఏదేమైనప్పటికీ కూడా మనం అమెరికా యొక్క సపోర్ట్ తో మనం తీవ్రవాదం మీద యుద్ధం చేయడం లేదు. పాకిస్తాన్ కి తీవ్రవాదులకు ఆశ్రయం ఇచ్చినంత వరకు కూడా పాకిస్తాన్ కూడా తీవ్రవాద దేశంగానే పరిగణించబడుతుంది. అండ్ మన దేశం మీద అటాక్స్ జరుగుతూ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ధీటైనటువంటి జవాబు చెప్పాలి. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇలాంటి గట్టి ఆపరేషన్స్ అనేటువంటివి చేయాలి. మళ్ళీ ఈసారి వాళ్ళ డీజీఎంఓ రిక్వెస్ట్ చేసినా అమెరికా రిక్వెస్ట్ చేసినా ఎవరు రిక్వెస్ట్ చేసినా సరే మనం వెనకడుగు అనేటువంటిది వేయకూడదు, గట్టి జవాబు చెప్పాలి. కారణం ఏంటి అంటే ఈ యొక్క అటాక్స్ అనేటువంటివి మళ్ళీ పుట్టుకొస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైతే గ్యాప్ ఇచ్చామో వాళ్ళు మళ్ళీ పుంజుకుంటారు, వాళ్ళు మళ్ళీ రీగెయిన్ అవుతారు, రీఎన్ఫోర్స్మెంట్ తీసుకుని వస్తారు, మళ్ళీ కొత్త ప్లాన్స్. ఆల్రెడీ ఇది జరిగింది. సో ఇప్పుడు మనం మళ్ళీ కొత్త పుట్టుకొస్తారేమో అని చెప్పేసి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. కానీ ఆ విషపు మొక్క ఈరోజు మహావృక్షం అయిపోయింది. ఎందుకంటే IC-814 విమానం హైజాక్ తర్వాత మసూద్ అజార్ ని కాందహార్ తీసుకుపోయి ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల్లో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి, దేశం తలొగ్గాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. అప్పుడు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విడుదల చేసిన తర్వాత పుల్వామా అటాక్ జరిగింది, సేమ్ టైం పఠాన్కోట్ అటాక్ జరిగింది, ఆ తర్వాత మొన్న పహల్గామ్ అటాక్ జరిగింది. దీని వెనకాల మొత్తం చూపుడు వేలు మొత్తం మసూద్ అజార్ వైపే చూపించారు. తో పాటు బెదిరింపులు, కాశ్మీరు మా రక్తం మా ఒంట్లో నరం అని చెప్పేసి ఆర్మీ అధికారులు మాట్లాడుతున్నారు. లైక్ ఇన్
టెర్రరిస్ట్ లాగా వాళ్ళే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మోర్ ఓవర్ మనం ధ్వంసం చేసింది 9 ఉగ్రస్థావరాలే. సో ఇంకా మసూద్ అజర్ 20 మదర్సాలు నడిపిస్తున్నారు, ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారు. కొత్త కలుపు మొక్కలు, విషపు మొక్కలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు భారత్ టార్గెట్ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ లైన్ లోనే వెళ్తుందా? అఫ్ కోర్స్ ఈ పాయింట్స్ ని మీలాంటి వాళ్ళు పూర్తిగా చెప్పలేరు, బట్ కొంత ఏమైనా అట్లాంటి ఆలోచన విధానం ఉండొచ్చా ప్రభుత్వం నుంచి? సమాధానం అయితే అదే కనిపిస్తుందండి మనకి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని ఎప్పుడైతే మనం ఈ మిగిలినటువంటి స్థావరాలు అనేటువంటి వదిలిపెట్టామో ఆటోమేటిక్ గా మళ్ళీ రీగైన్ అయిపోతారు. ఒకసారి ఆ స్థావరాలన్నింటినీ సమూలంగా కనుక నాశనం చేసినట్లయితే, ఆ రూట్స్ అనేటువంటి తొంచేసినట్టయితే మనకి ప్రాబ్లం కొంతవరకు మాక్సిమం సాల్వ్ అవుతుందండి. కాబట్టి వీళ్ళు జైషే మహమ్మద్ కి సంబంధించినటువంటి స్థావరాలు మాత్రమే కాదు, టోటల్ ఈ యొక్క పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లోనే కాదు, పాకిస్తాన్ ఇన్సైడ్ లో ఉన్నటువంటి ఈ యొక్క తీవ్రవాద స్థావరాలు ఏదైతే ఉన్నాయో వాటి అవుట్ఫిట్స్, టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ అన్ని కూడా టార్గెట్ చేయాలి. వాటిని తప్పకుండా ఇంపాక్ట్ అయ్యేలా చేసే గనక మనం ఆపరేషన్ చేస్తే గనక ఖచ్చితంగా వాళ్ళకి భయం అనేటువంటిది ఉంటుంది. ఒక్క టెర్రరిస్ట్ యాక్టివిటీ కనుక కండక్ట్ చేస్తే వాళ్ళకి 100 యాక్టివిటీలకి సమానమైనటువంటి నష్టం జరుగుతుంది అనేటువంటి భయం కలగాలి. వాళ్ళు టెర్రరిజం అనేటువంటి దేని మీద నడుస్తుంది అంటే భయాన్ని బేస్ చేసుకుని నడుస్తుంది. అదే భయాన్ని మనం టెర్రరిస్ట్ కలగజేసినట్లయితే, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చనిపోయినట్లయితే, వాళ్ళకు కూడా ఆ యొక్క ప్రాణం యొక్క విలువ అంటే ఏంటో తెలిసినప్పుడైతే అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు వాళ్ళు చేస్తున్నటువంటి మారణ హోమం మంచిదా చెడ్డదని. కానీ ఇక్కడ మనకి కత్తికి కత్తి, పంటికి పన్ను, కాలుకు కాలు, చెయ్యికి చెయ్యి అనేటువంటి పందాన్న వాళ్ళు ఒక అటాక్ చేస్తే మనం 100 అటాక్లకి సమానమైనటువంటి ఆపరేషన్స్ అనేటువంటివి ఖచ్చితంగా కండక్ట్ చేయాలి. దీటైనటువంటి జవాబు చెప్పాలి. లేకపోతే మనం గనక ఈ యొక్క రూట్ కాజ్ మనం చేయాలి అంటే ఐడియాలజీని దెబ్బ కొట్టాలండి. ఐడియాలజీని దెబ్బ కొట్టడం అంటే ఈ ఐడియాలజీ అనేటువంటి ఇండియాలో పుట్టింది కాదు, అక్కడ పాకిస్తాన్ లో పుట్టినటువంటి ఐడియాలజీ. అక్కడ మతం అనేటువంటి దాన్ని అడ్డు పెట్టుకుని చేస్తున్నారండి. శ్రీనివాస్ గారు చాలా వ్యాలిడ్ పాయింట్ మీరు అన్నారు, దీనిపైన మాట్లాడదాం. బిఫోర్ దట్ శేఖర్ గారు, వీరశేఖర్ గారు కూడా మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు, ప్రముఖ విశ్లేషకులు. శేఖర్ గారు నమస్తే. ఐ థింక్ ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. ఎనీవే పీసీఆర్ ఇట్స్ ఓకే. శ్రీనివాస్ గారు, సో శ్రీనివాస్ గారు ఎటు చూసినా పాకిస్తాన్ అష్టదిగ్బంధనంగా ఉంది, స్పష్టంగా అనిపిస్తోంది. మన సింధు నది ట్రీటీ విషయంలో గానీ, పాకిస్తాన్ కి మిసైల్స్ తోటి ఇచ్చినటువంటి సమాధానమే గానీ, ఈవెన్ పాకిస్తాన్ ఆర్థికంగా చాలా కుదలైనటువంటి పరిస్థితే గానీ, అట్ సేమ్ టైం అట్ బెలూచిస్తాన్ పక్కలో బలెవ్ లాగా ఉంది, ఆఫ్ఘనిస్తాన్ నుంచి తిరుగుబాటు ఎదుర్కొంటుంది. మోర్ ఓవర్ పిఓకేలో ఉన్నటువంటి ప్రజలు కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇవాళ రేపో కూలిపోతే మళ్ళీ ఆ సైన్యాధ్యక్షుడే రేపు పొద్దున ప్రధాన అవుతారేమో అని చెప్పేసి వైట్ హౌస్ నుంచి ఆల్రెడీ కొన్ని సంకేతాలు మొన్న మనం చూసాం బిఫోర్ ఆపరేషన్ సింధు టైంలో. బట్ ఇంత జరుగుతున్నా మసూద్ అజర్ లాంటి ఉగ్రవాదులకు సురక్షితమైనటువంటి దేశం పాకిస్తాన్. పాకిస్తానే పెంచి పోషిస్తోంది. అదొక ఉగ్రవాదులకు ఒక స్వర్గధామం లాగా మారిపోయినటువంటి పరిస్థితి. పాకిస్తాన్ వెనకాల ఏం ధైర్యంతో ఇంకా ముందడుగు వేస్తోంది? 1 సెకండ్ పీసీఆర్. ఇది పాకిస్తాన్ వేస్తుంది అన్న దానికన్నా అక్కడ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రెసెంట్ మిలిటరీ నాయకులు, ఐఎస్ఐ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేస్తున్నటువంటి స్వప్రయోజనాల కోసం పర్సనల్ ఎజెండాతో చేస్తుందని మనం చెప్పొచ్చండి. ఇప్పుడు ఎప్పుడైనా సరే ముషరఫ్ ఉన్నంత వరకు ముషరఫ్ కూడా ఆయన పర్సనల్ ఎజెండా చూసుకున్నాడు. ఈ రోజు అసిఫ్ మునీర్ వచ్చిన తర్వాత ఆయన యొక్క పర్సనల్ ఎజెండా చూసుకుంటున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఈయన ఈ విధమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ఏంటంటే తీవ్రవాదుల యొక్క సపోర్ట్ తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే, వాళ్ళు కూడా ఒక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ లాంటిది, చీఫ్ ఆఫ్ కమాండర్ అనేటువంటి ఒక పోస్ట్ ని క్రియేట్ చేస్తున్నారు. క్రియేట్ చేసి దానికి రాజ్యాంగ సవరణ అనేటువంటి తీసుకురావాలని చెప్పేసి అసిఫ్ మునీర్ ప్రయత్నిస్తున్నాడు. దానికి ముందుగా ఈయన ఏం చేస్తున్నాడంటే ఈ టెర్రరిస్టులు అనేటువంటి వాళ్ళ యొక్క సహాయం తీసుకుంటూ వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈ టెర్రరిస్టులతోనే ఆయన యొక్క మనుగడ అనేటువంటి కొనసాగుతుంది. ఒక పక్క ఐఎస్ఐ, మరో పక్క టెర్రరిస్టులు, అలాగే పాకిస్తాన్ ఆర్మీ. ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఈ ట్రయాంగిల్ తమ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం సాధారణమైనటువంటి ప్రజానికాన్ని, అక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందండి? అసలు పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం అనేటువంటిది లేదు. ఇట్ ఈస్ పూర్తిగా మిలిటరీ కంట్రీగా మారిపోయింది. అవసరమైతే ఈ పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా వీళ్ళు మిలిటరీ యొక్క చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ ఎదురు తిరిగినటువంటి లీడర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని జైల్లో పెడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో స్వార్థ ప్రయోజనాల కోసం పాకిస్తాన్ మిలిటరీ లీడర్స్ ఏం చేస్తున్నారు అంటే మిలిటెన్సీని పెంచి పోషిస్తున్నారు.
కాబట్టి మనం ఈ ట్రయాంగిల్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ ట్రయాంగిల్ అనేటువంటి అగ్రరాజ్యానికి తెలుసు, అందరికీ తెలుసు. కానీ భారతదేశం మీద ప్రెషర్ పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఏమాత్రం కూడా అంగీకరించడం లేదు. ఈఎన్ఓలో మనం అనేక సందర్భాల్లో ఈ విషయాలన్నీ కూడా మనం చెప్పాము. అయినప్పటికీ కూడా ట్రంప్ యొక్క ధోరణి ఇప్పుడు ఏంటంటే, ఆసిఫ్ మునీర్ ఏ విధంగా అయితే పర్సనల్ ఎజెండాతో పనిచేస్తున్నాడో, అదే విధంగా ట్రంప్ కూడా తన యొక్క పర్సనల్ ఎజెండాలో పనిచేస్తున్నాడు. Business ఈయన agenda. యుద్ధం వచ్చేదాకా వెయిట్ చేస్తాడు. యుద్ధం వచ్చిన తర్వాత వద్దు, మీరు ఆగిపోండి, మీ మీద టారిఫ్లు విధిస్తాం, మీరు యుద్ధం గనక చేస్తే గనక మీ మీద ఆర్థికంగా మేము దాడి చేస్తాం అని చెప్పేసి బెదిరింపులు చేసి, ప్రకటనలు చేసి, మనం సంధి చేసుకున్నా సరే ఆయన శాంతి ఒప్పందం చేసినట్టుగా ప్రకటించుకుంటాడు. హీఈస్ వెయిటింగ్ ఫర్ ఎన్ ఆపర్చునిటీ. ఇవన్నీ కూడా ఏంటంటే జియో పొలిటికల్ సిస్టమ్ అనేటువంటిది ఎలా తయారైందంటే, ఇటు పాకిస్తాన్ గానీ అటు అమెరికా గానీ ఈ ఇద్దరు నాయకులు కూడా పర్సనల్ ఎజెండాస్ తో ముందుకు కొనసాగుతున్నారండి. శ్రీనివాస్ గారు, 1 సెకండ్. శేఖర్ గారు మనతో ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. శేఖర్ గారు నమస్తే. శేఖర్ గారు నమస్తే. ఉన్నారా? ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. అట్లాగే శేఖర్ గారు ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. బట్ ఇదేమైనా కానీ ఆసిఫ్ మునీర్ ఆర్మీ చీఫ్ డైరెక్ట్ గా ఇచ్చేటువంటి వార్నింగ్లు ఇప్పటి వరకు చూసినాం. మోర్ ఓవర్ పాకిస్తాన్ లో ధ్వంసమైనటువంటి బేస్ క్యాంప్స్ కానీ, ఉగ్రవాద శిబిరాలు, మదర్సాలుగా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నటువంటి స్థావరాల్ని 9 భారత సైన్యం ధ్వంసం చేసింది. ఇక మిగిలినవి కూడా బహుశా ముహూర్తం ఖరారైనట్టే కనిపిస్తోంది. మిగిలిన వాటికి ముహూర్తం కూడా భారత ప్రభుత్వం పెట్టినట్టే కనిపిస్తోంది. ఒక భారీ కుట్రను ఛేదించింది భారత పోలీస్ వ్యవస్థ, నిఘా వ్యవస్థ. సో దీని తర్వాత పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి, భద్రతా సమావేశంలో ఏ నిర్ణయాలు జరిగాయి, కొన్ని దేశ భద్రత కోసం కొన్ని విషయాలు చెప్పలేకపోయినా కానీ జరిగేవి చూసుకుంటా ఉండాల్సిందే. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉన్నాయి. భారత్ ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆపరేషన్ సింధూర్ మధ్యలో ఆపినందుకే భారత్ మొత్తం కూడా ఒక విధంగా నర్వస్ ఫీల్ అయింది. ఆపాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని. మేబీ మళ్ళీ రీస్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయేమో, ఇంత దారుణమైనటువంటి కుట్రలకు తెగబడుతుంటే. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే. కీప్ వాచింగ్ ఐ న్యూస్.